హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం ఒక సింపుల్ స్వీట్ రెసిపీని చూద్దాము. ఈ వేసవిలో ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, ఫిదా అయిపోతారు అంతే. అంత రుచిగా ఉంటుంది, చల్ల చల్లగా సాఫ్ట్గా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. అలాగే ఈ స్వీట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ సింపుల్ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 2 కప్పుల పాలు పోసుకోవాలి. ప్యాన్ పొడిది కాకుండా తడి ప్యాన్ తీసుకుంటే పాలు మనకి అడుగు పట్టుకోకుండా ఉంటాయి. పైన మీగడ పట్టకుండా లో టు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలని కాగనివ్వాలి. ఈ పాలు కాగేలోపు ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్, అలాగే 4 టేబుల్ స్పూన్లు పంచదార, అంటే పావు కప్పు పంచదార వేసుకోవాలి. స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే 1 స్పూన్ పంచదార తగ్గించి వేసుకోండి. ఇవి 2 బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో అరకప్పు పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి, ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. పాలు పచ్చివైనా పర్లేదు, కాచినవైనా పర్లేదు, ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పాలు కాగేలోపు పంచదార చక్కగా కరిగిపోతుంది. మొత్తానికి నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. పాలు కూడా కాగిపోయాయి కదా, అంచులకి మేగలాగా పడుతుంది, అది తీసేసుకుని పాలల్లో వేసేసుకోండి. ఇలా కాగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పంచదార మిశ్రమం ఉంది కదా, ఒకసారి కలిపి వేసుకోండి. పంచదార చూడండి చక్కగా కరిగిపోయింది కదా, ఒకసారి ఇందులో వేసే ముందు కలిపి వేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని వేసుకోండి. వేసిన వెంటనే కలిపేసుకోవాలి, లేదంటే ఉండకట్టేస్తుంది. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టేసుకుని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి కొంచెం సేపటికి చిక్కబడింది కదా, ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా చిక్కబడిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కలిపేటప్పుడు అడుగు నుంచి తీసుకుంటూ కలుపుకోవాలి. మరీ చిక్కగా ఉడికించేయద్దు, ఆరిన తర్వాత మరీ గట్టిగా అయిపోతుంది. ఈ విధంగా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి, మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా ఉడికించేసుకుని దీన్ని చల్లారనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చల్లారనివ్వాలి, లేదంటే పైన మేగడలాగా పట్టేస్తుంది. చూడండి చల్లారే కొద్దీ చిక్కబడుతుంది కదా, ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక బాక్స్ తీసుకొని ఈ విధంగా గ్లాస్దైనా పర్లేదు, స్టీల్ బాక్స్ అయినా పర్లేదు, దీంట్లో ఒక లేయర్ లాగా రస్కుల్ని పెట్టేసుకోవాలి. కరెక్ట్గా నేను సైజ్ సరిపోలేదని కొంచెం కట్ చేశాను చూడండి. కరెక్ట్గా ఈ బాక్స్ సైజ్కి రస్కుల్ని పెట్టేసుకొని దీంట్లో నేను ఆల్రెడీ ఇంటికి గెస్ట్లు వచ్చారని గులాబ్ జామ్ చేస్తున్నానండి, ఆ సిరప్ ఇందులో పోస్తున్నాను. గులాబ్ జామ్లో నుంచి సిరప్ని సపరేట్ చేసేసి ఈ సిరప్ని నేను ఇందులో వాడుతున్నాను. ఈ గులాబ్ జామున్ సిరప్ కాకుండా మామూలుగా మనం ఇంట్లో సిరప్ తయారు చేసుకోవాలంటే 1/2 కప్ పంచదార, 3/4 కప్ నీళ్లు పోసి మనం గులాబ్ జామున్కి ఏ విధంగా అయితే సిరప్ తయారు చేసుకుంటామో అలా సిరప్ని తయారు చేసుకుని ఆ సిరప్ని ఇందులో వేసేసుకోవచ్చు. సిరప్ వేడిగా ఉండకూడదండి, కొంచెం చల్లారిందే వేసుకోవాలి. ఇవి మునిగేంత వరకు వేసేసుకొని దీనిపైన ఒక లేయర్ లాగా మనం తయారు చేసుకున్న కస్టర్డ్ని వేసుకోవాలి. కస్టర్డ్ కూడా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. ఒక లేయర్ లాగా వేసేసి మళ్ళీ పైన మరొక లేయర్ రస్క్ పెట్టేసుకోవడం. మీరు ఇంకా ఇందులో ఫ్రూట్స్, సన్నగా కట్ చేసుకున్న ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. మళ్ళీ పైన ఈ రస్క్ పైన మళ్ళీ ఈ పంచదారది సిరప్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. సెకండ్ లేయర్ పైన సిరప్ పోసేటప్పుడు కొంచెం స్లోగా పోస్తే ఈ రస్క్ అంతా కూడా ఈ సిరప్ని పీల్చుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒక లేయర్ కస్టర్డ్ వేసుకోవాలి. నేను చిన్న బాక్స్ తీసుకున్నాను కాబట్టి ఈ రస్క్ వచ్చేసి 2 వరుసలే పెట్టానండి. మీరు పెద్ద బాక్స్ తీసుకుని 3 వరుసలుగా పెట్టుకుంటే మనం తయారు చేసిన కస్టర్డ్ సరిపోతుంది. నేను కొంచెం కస్టర్డ్ మిగిలితే మరొక చిన్న బాక్స్లో కూడా పెట్టాను. ఇలా ఈ కస్టర్డ్ కూడా ఒక లేయర్ లాగా వేసేసి నేను గులాబ్ జామున్ని మధ్యలోకి హాఫ్ లాగా కట్ చేసి పైన గార్నిషింగ్కి పెడుతున్నాను. గులాబ్ జామున్ వల్ల టేస్ట్ ఏమీ చేంజ్ అవ్వదండి, జస్ట్ గార్నిషింగ్ కోసం మాత్రమే ఇది. చివరిగా సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్, కాజు, బాదాం, పిస్తాతో గార్నిష్ చేసేసుకోవాలి. ఇలా అంతా సెట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో, డీ ఫ్రిడ్జ్లో కదండి, మామూలు ఫ్రిడ్జ్లోనే ఒక 2-3 గంటల పాటు ఉంచామంటే చక్కగా సెట్ అవుతుంది, మనకి కేక్ పీసెస్ లాగా వస్తాయి. నేనైతే ఒక 2 అవర్స్ ఉంచానండి. ఎంత ఎక్కువసేపు పెడితే ఫ్రిడ్జ్లో అంత చక్కగా సెట్ అవుతుంది. ఇంకా మీరు 4-5 అవర్స్ ఉంచవచ్చు, లేదంటే ఓవర్ నైట్ ఉంచేసి నెక్స్ట్ డే కూడా తినొచ్చు. చూడండి చక్కగా వచ్చిందో కదా పీస్ లాగా. అంతేనండి, కస్టర్డ్ రస్క్ పుడ్డింగ్ రెడీ అయిపోయింది. సాఫ్ట్గా చల్ల చల్లగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి, అంత రుచిగా ఉంటుంది. మీరు ఈ వేసవిలో ఏదైనా చల్లగా తినాలనిపిస్తుంది అనుకుంటే తప్పకుండా ఈ స్వీట్ని ట్రై చేయండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.